గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. యాక్చువల్లీ ప్రదీప్ రంగనాథన్ అనే పేరు మనం జస్ట్ కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం. ఆల్మోస్ట్ ఆయన హీరోగా నటించింది ఇప్పుడు 3వ సినిమా రిలీజ్ అవుతుంది, డ్యూడ్ అని. బట్ చాలా బలంగా వినిపిస్తుంది అనమాట ఆయన పేరు. ఆయన గురించి అసలు ఇన్నేళ్ల అనుభవంలో ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇప్పటివరకు ఆయన జర్నీ ఎలా ఉంది అనేది కొంచెం డీప్గా మనతో భరద్వాజ్ గారు చెప్తారు. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రదీప్ రంగనాథన్ అసలు చాలా సాలిడ్గా వినిపిస్తుంది పేరు. లవ్ టుడే అని ఒక రామ్ కామ్ సినిమా తీసిన వ్యక్తి ఈరోజు కంప్లీట్ కమర్షియల్ హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు థర్డ్ సినిమాకి. సినిమా కూడా వచ్చింది కదా యా అతని దగ్గర నుంచి. అంటే అతను ఎలా ఉన్నాడు, ఏమిటి, ఇలాంటి వాడు హీరోగా నడుస్తాడా, ఇలాంటి చర్చలన్నిటి మధ్య అతను హీరో అయ్యాడు. అంటే ఈ పర్సనాలిటీ వాళ్ళు హీరోలు అవ్వచ్చా, హీరో అవ్వాలంటే ఏ పర్సనాలిటీ ఉండాలి, ఇలాంటి చర్చలన్నీ పక్కన పెట్టేసి అంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం కలిగించటం కోసం ఆ అభిప్రాయం ఓన్ చేసుకునేటువంటి వాళ్ళందరూ వీళ్ళ వైపుకి అట్రాక్ట్ అవుతారు. ఈ తరహా పర్సనాలిటీలు ఉన్న వాళ్ళు హీరోలు అయితే అది సెల్లింగ్ పాయింట్. అక్కడ అతను కనెక్ట్ అయ్యాడు. వీళ్ళందరికీ కూడా ఇలాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యాడు. ఈ కనెక్టివిటీ గురించినటువంటి ఓ డైలాగ్ ఇప్పుడు ఈ డ్యూడ్ ట్రైలర్లో ఉంది. ఒక అమ్మాయి అతను బుగ్గలు లాగుతూ ఉంటే నేనేదో క్యూట్గా ఉన్నాననే ఫీలింగ్ నాకు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నావు, నాకు అక్కర్లేదు, నాకు తెలుసు నేను క్యూట్గా ఉండను అని చెప్తాడు. ఇది భరోసా కల్పించడం అంటే. అంటే నేను మోస్ట్ గ్లామరస్గా ఉన్నాను, లేకపోతే నాకు ఈ ఇబ్బంది ఉంది. నిజానికి ఆ ఇబ్బందుల మీదే సినిమాలు తీసి హిట్లు కొడుతున్నారు. అంటే ప్రజెంట్ జనరేషన్ రకరకాల భయాందోళనల్లో బతుకుతోంది. ముఖ్యంగా అందానికి సంబంధించి ఇలా ఉండాలి అంటే బట్టతల భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో. దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళందరికీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చే సినిమా ఎవడన్నా తీస్తే వాళ్ళందరూ కలిసి మోసేస్తారు ఆ సినిమాని. ఇది ట్రెండ్. కాబట్టి జనాల్లో ఉన్నటువంటి ఒక రకమైన ఇబ్బందిని, అంటే హీరో అంటే ఇలాగే ఉండాలి, ఇలాంటి వాళ్ళ మీద కథలు మాత్రమే వర్కౌట్ అవుతాయి అనేది ఏం లేదు. ప్రపంచంలో ఉన్న విషయాన్ని చెప్పడానికి ఒక సామాన్యుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి అభిప్రాయం వీళ్ళలో కలిగించాలి. అది కలిగించేస్తే చాలు, కనెక్టివిటీ వచ్చేస్తుంది, వాళ్ళందరూ మన సినిమాకి వస్తారు, ఇదే సెల్లింగ్ పాయింట్, అంతకుమించి ఏమీ లేదు అనేది చాలామంది ప్రూవ్ చేశారు. ఈవెన్ ధనుష్ కూడా ఎర్లీ స్టేజెస్లో అదే కండిషన్. ఇతను హీరో ఏమిటి, ఇతనిది హీరో పర్సనాలిటీనా, హీరో మెటీరియల్లా, ఇలా మాట్లాడిన తర్వాత ఇప్పుడు తను వాటన్నిటినీ అధిగమించి ముందుకు వచ్చేసాడు. ఇప్పుడు ఈ ప్రదీప్ రంగనాథన్ పరిస్థితి కూడా అదే. ఇతను హీరోనా లేకపోతే ఇది హీరో మెటీరియల్లా అని అనుకోనక్కర్లేదు. అతను హీరో మెటీరియల్, పైగా అతనికి ఒక మార్కెట్ ఉంది అనేది కూడా అతను చూపించేశాడు, అయిపోయింది. అది ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది డ్యూడ్ ట్రైలర్లో. రకరకాలుగా ప్రదర్శించాడు దాన్ని. ఆ రకరకాలుగా ప్రదర్శించడంలో ఇంకొక డైలాగ్ ఏంటంటే, నువ్వు ఈ పర్సనాలిటీతో వెళ్ళి వాళ్ళతో గొడవ పడతావా, 10 మంది నిన్ను కొడితే ఏమిటి పరిస్థితి అని ఒక అమ్మాయి అడిగితే 100 మందితో కొట్టించుకోవడానికి సిద్ధపడి ఉన్నాను నేను అంటాడు. అది కరెక్ట్ అవుతుంది చాలా మంది. అంటే ప్రపంచంలో చాలా మంది ఇలాంటి అభిప్రాయాలతో ఉంటారు. వాళ్ళందరినీ ఒక వేదిక మీదకు తీసుకురాగలుగుతున్నాడు అతను ఈ డైలాగులతోనే. అది మనసులు గెలుచుకోవటం అంటారు. ఆ కంటెంట్తో వచ్చే సినిమాలకి లైఫ్ ఉంటుంది, అవి నిలబడతాయి. అందుకని ప్రజెంట్ సొసైటీలో యూత్ చాలా సమస్యలతో ఉంది. పర్టికులర్గా కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో ఉన్నాం మనం. ఉన్నప్పుడు అనవసరమైన వస్తువులు అవసరమైన వస్తువులుగా మారిపోయి ఒక ఫాల్స్ ఇమేజెస్తో బతుకుతున్నారు అందరూ. ఈ ఫాల్స్ ఇమేజెస్ నుంచి ఒక రియల్ ఇమేజ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఈ ఫాల్స్ ఇమేజెస్తో బతుకుతున్న వాళ్ళందరికీ ఒక రిలీఫ్ దొరుకుతుంది. ఇది ఒక ఉపదేశం లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళందరూ ఇటు కనెక్ట్ అవుతారు. ఇదేదో చూద్దాం అనుకుని వస్తారు, ఇక్కడే వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఈ జనరేషన్ కోసం తీసిన సినిమా అది. ఈ జనరేషన్ యూత్ మాట్లాడుకునే విషయాలు,
వాళ్ళ ఆలోచనలు వాటినే పెట్టుబడిగా పెట్టి రాసుకున్నటువంటి కథలాగా కనిపిస్తోంది అది. సో ఇది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది ఈ తరహా కథలు. అంటే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేటువంటి పర్సనాలిటీ ఉండటం అనేది ఇప్పుడు ప్రధానం. అందమైనటువంటి 6 అడుగుల ఆజానుబాహుడు అక్కర్లేదు ఇప్పుడు హీరోగా. మనకి ఆ మధ్య పూరి జగన్నాథ్ సినిమాలో ఓ పాట నడిచింది. అదేంటంటే 'వి వాంట్ బ్యాడ్ బాయ్స్' అని ఓ పాట. మహేష్ బాబుతో బిజినెస్ పూరి జగన్నాథ్ తీసినటువంటి బిజినెస్ మ్యాన్ సినిమాలో. నిజానికి హీరో అనేవాడు సకల గుణ సంపన్నుడుగా ఉండక్కర్లేదు అనేది దానిలో ఉన్నటువంటి ఒక సందేశం. దాన్ని తీసుకుంటే హీరో అనేవాడు ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా బిహేవ్ చేయవచ్చు. అంటే యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అంటారు దీన్ని. ఈ యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనే దాన్ని యాటిట్యూడ్ ఇవన్నీ మిక్స్ చేయటం ద్వారా కొంతమందిని కనెక్ట్ అవ్వడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. ఆ అడ్వాంటేజ్ని అందిపుచ్చుకుని ముందుకెళ్తున్నటువంటి హీరో అతను. అందుకని ఇది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా అనేది మనకు అర్థమవుతుంది ఆ ట్రైలర్ నుంచి. ఇతను ఇంతకు ముందు చేసినటువంటి సినిమాలు ఇప్పుడు మీరు చెప్పిన లవ్ టుడే కావచ్చు, డ్రాగన్ కావచ్చు, దానికంటే కూడా ఇది కొంచెం డోస్ పెంచి నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీని మీద మైత్రి మూవీస్ వాళ్ళు బెట్ చేశారు. ఇప్పుడు దాని మీద డబ్బులు పెట్టారు వాళ్ళు. వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు తెలుగులో. చేస్తున్నారంటే వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉండుంటుంది కదా. డెఫినెట్గా కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. ఆ వచ్చిన కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఇప్పుడు అక్కడ డబ్బులు పెట్టారు. ఇది గెలుపు గుర్రంలానే కనిపిస్తోంది. ఈ గుర్రం మీద డబ్బులు పెట్టిన వాళ్ళకి నష్టం రాకపోవచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే ఈ ట్రైలర్ ఇచ్చింది. ఈ డ్యూట్ ట్రైలర్ ఇది దాని కథ. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతున్న టైం కొంచెం సెన్సిబుల్ టైం. 2-3 తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. 16వ తారీఖు రిలీజ్ అవుతున్నాయి. 17వ తారీఖు ఈ సినిమా వస్తోంది. ఇప్పుడు కాంతారా, ఓజీ ఈ హడావిడంతా ముగిసి మళ్ళీ జనాలను థియేటర్లకు రప్పించే సినిమాలు ఏమున్నాయని ఎగ్జిబిటర్లు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కాంతారా వేవ్ కొనసాగుతోంది కానీ అది కూడా ఈ వీకెండ్కి ఏంటి పరిస్థితి అనేది. కాబట్టి ఈ వీకెండ్ తర్వాత ఏమిటి భవిష్యత్తు అనుకున్నప్పుడు ఈ సినిమాల మీద హోప్ ఉంది. ఈ సినిమాలలో ఇప్పుడు వీటి మీద ఈ 3-4 తెలుగు సినిమాల మీద ఈ డబ్బింగ్ సినిమా పడిపోతాయి 17వ తారీఖు. ఈ సినిమాల భవిష్యత్తు ఏమిటి అనేది భయం మొదలైంది. ఆల్రెడీ మొదలయ్యి ఆ ప్రకంపనలు ఒక రకంగా కిరణ్ అబ్బవరం నోట్లోంచి వినిపించినాయి. అంటే మీరు ఎలా డబ్బింగ్ సినిమాని అలౌ చేస్తారు అని చెబుతూ ఆయన ఇంకొక అంతర్జాతీయ సమస్యను తడిమే ప్రయత్నం చేశాడు. అంటే మనం తమిళ సినిమాలకు స్క్రీన్ షేరింగ్ బాగా ఇస్తున్నాం కానీ వాళ్ళు తెలుగు సినిమాలకు అక్కడ ఇవ్వడం లేదు. అంటే తెలుగు నుంచి డబ్బైన సినిమాలకు కూడా వాళ్ళు స్క్రీన్ షేరింగ్ ఇవ్వడం లేదు అక్కడ తమిళనాడులో. ఇది పెద్ద హీరోలు కూడా అనుభవించారు. ఇంతకుముందు గుంటూరు కారానికి అనుభవించారు. అది కాకుండా ఇప్పుడు మొన్న ఓజీ సినిమాకు కూడా కంపారిటివ్గా అక్కడ కేటాయించిన స్క్రీన్స్ దానికి తమిళనాడులో అది చూపించిన ఇంపాక్ట్ ఏమీ లేదు. హిందీ మార్కెట్లో పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. తమిళ ఇండస్ట్రీలో కూడా అది పెర్ఫామ్ చేసింది ఏమీ లేదు తమిళ మార్కెట్లో కూడా. కాబట్టి చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళు. వాంటెడ్గానే తెలుగు సినిమాలని అనేటువంటి ఒక పాయింట్ని లేవనెత్తే ప్రయత్నం చేశాడు. కానీ బలమైనటువంటి కంటెంట్ లేకపోతే స్క్రీన్స్ ఇచ్చినప్పటికీ కూడా తమిళ సినిమాలు కూడా ఇక్కడ ఆదరణకు నోచుకోవట్లేదు. ఈవెన్ సూర్యకి చాలా చేదు అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని స్క్రీన్స్ ఇచ్చినప్పటికీ, అంత ఇమేజ్ ఉన్నప్పటికీ కంటెంట్ లేకపోతే క్షమించటం లేదు తెలుగు ఆడియన్స్ కూడా. కాబట్టి మీకు స్క్రీన్స్ దక్కాలంటే మీరు కూడా కనెక్టివ్ అయ్యే సబ్జెక్టుతో తమిళ సినిమాలు, తమిళ మార్కెట్ని అడ్రస్ చేసే సినిమాలు కనుక చేయగలిగితే అక్కడ మార్కెట్ మీకు కనెక్ట్ అవుతుంది. బాహుబలికి కనెక్ట్ అయ్యారు వాళ్ళు బాగానే, RRRకి ఒక మేరకు కనెక్ట్ అయ్యారు. కాబట్టి కంటెంట్ కూడా డిసైడ్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో. కాకపోతే ఒక సెంటిమెంట్ రచ్చగొట్టే ప్రయత్నం అయితే జరిగింది కిరణ్ అబ్బవరం నుంచి. ఏదైనా కానీ డ్యూడ్ అనే సినిమా ట్రైలర్ ద్వారా ఒక ప్రకంపన అయితే క్రియేట్ చేయగలిగాడు అతను. సో సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది 17వ తారీఖు క్లారిటీ వస్తుంది. మీరు ఇప్పుడు కంటెంట్ గురించి మాట్లాడారు. బేసికల్లీ మీరే యూనిక్ సెల్లింగ్ పాయింట్ చెప్పారు అతని గురించి. ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి తనని తాను స్క్రీన్ మీద చూపించుకోవాలనుకుంటాడు. ఒక బిలో యావరేజ్ గాయ్ కూడా. ఎలా ఉన్నా నువ్వు ఎలా ఉన్నావు అన్నది కాదు క్వశ్చన్. నువ్వేమిటి అనేది నీ హీరోయిజంని ఎలివేట్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్
నేను ఇలా లేనే, అలా లేనే అనుకున్న వాళ్ళందరికీ అనిపించేలా క్యారెక్టర్ ఉండటం. హ్మ్. హ్మ్. ఆ ధైర్యం ఇవ్వటం అనేది ఇలాంటి క్యారెక్టర్ల వలన అవుతుంది. అంటే మీ జెన్యూన్ అటెంప్ట్ ఏంటంటే మీరు చెప్పిన డైలాగ్స్. నేను క్యూట్‌గా లేనని ఫస్ట్‌ది. నాకు తెలుసు నేను క్యూట్‌గా లేను. అవును. రెండోదేంటంటే 10 మందిని కొట్టగలుగుతావా అంటే 100 మందిని కొట్టినా 100 తట్టుకోగలుగుతాను. మంది కొట్టినా తట్టుకోగలను. తట్టుకోగలను. ఇది బావున్నాయి. బట్ మీరు చూస్తే ఫస్ట్ సినిమాలో లవ్ మీద ఒక మెసేజ్ ఇచ్చాడండి ఎండింగ్‌లో. అండ్ సెకండ్ సినిమాలో 'డ్రాగన్‌లో' తను కూడా ఒక ఆకతాయి కుర్రాడే. కాకపోతే ఏంటంటే అవినీతిగా చేసి ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదు. సంతృప్తిగా, నిజాయితీగా బ్రతకండి అని లాస్ట్‌లో ఒక మెసేజ్ ఇచ్చాడు. ఇందులో కూడా చూస్తే మనకు ఫస్ట్ సెంటెన్స్‌లోనే లైఫ్‌ని లెఫ్ట్ హ్యాండ్‌తో డీల్ చేస్తే అది కూడా నేను అలాగే డీల్ చేస్తది. అంటే కర్మ సిద్ధాంతాన్ని తెలియకుండా ఒక వర్డ్‌లో ఒక కర్మ సెంటెన్స్‌లో పెట్టేసాడు. సిద్ధాంతం ఏం ఆ! ఆ! కాదండి అది. అంటే నువ్వు భిన్నంగా ఉండటం. అంటే హ్మ్. హ్మ్. భిన్నంగా ఆలోచించటం. నడుస్తున్న దానికి హ్మ్. ఒకటి నడుస్తూ ఉంటుంది ఒకటి. ఒక ఫిలాసఫీ నడుస్తున్నప్పుడు దానికి భిన్నంగా ఆలోచించటం. హ్మ్. ఆ భిన్నంగా ఆలోచించటం అనేది నేను చేస్తున్నాను. సో, లైఫ్ కూడా భిన్నంగా భిన్నంగా చూస్తదేనన్నారు. చూడాలి. ఓకే. హ్మ్. చూస్తేనే జీవితం ఓకే. ఆ! అనేది ఒక సింబల్‌గా చెప్పాడతను. హ్మ్. నువ్వు హ్మ్. ఎడం యెస్. చేత్తో పనులు చేస్తావు. హ్మ్. కానీ అది కాదు. ఆ పర్సెప్షన్ ఉండాలి. హ్మ్. హ్మ్. ఉన్నప్పుడు నీకు జీవితం ఏమిటి అనేది అర్థమవుతుంది హ్మ్. అని బహుశా వారి తండ్రి గారికిచ్చే సందేశంలాగా అనిపించింది నాకు. హ్మ్. హ్మ్. ఆ డైలాగు తర్వాత చివర్లో ఒక బరువైన డైలాగ్ ఒకటి పెట్టాడు. హ్మ్. అంటే పాట. అహా! వేరే అది. తాళికి. ఆ! అంటే ఓకే. హ్మ్. హ్మ్. తాళి మీద ఒక డైలాగ్ ఉంది. అవును. 'తాళిలో' గాదు ఆ! మనిషి అంటే బంధంలో ఉంది విలువ. తాళికి విలువనిస్తావా అంటే నేను తాళికి విలువనివ్వట్లేదు గానీ, హ్మ్. ఆ తాళి వెనకున్నటువంటి అమ్మాయి ఫీలింగ్స్‌కి, ఎమోషన్స్‌కి. ఆ ఎమోషన్స్‌కి నేను విలువనిస్తున్నాను హ్మ్. అని అంటాడు. ఇవి అంటే ఆ ధోరణి చూస్తే ఈ డైలాగ్స్ అన్నిటి మీద నడిచిన ట్రైలర్ ధోరణి చూస్తే, హ్మ్. ఈ సినిమా కొంచెం పెద్ద శబ్దం చేసేలాగా కనిపిస్తోంది. హ్మ్. హ్మ్. చూడాలి రేపు రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఏమిటనేది హ్మ్. చూద్దాం. హ్మ్. అండ్ లాస్ట్ ఇంక ఎండ్ కార్డ్ పడే ముందు ఒక సాంగ్ ఒకటేదో ఓల్డ్ సాంగ్ ప్లే అయింది సార్. ఏంటది విన్నారా మీరు? అది రకరకాల పాత పాటలని ఆ! రేపింది. హ్మ్. అంటే 'ఖైదీ కన్నయ్య' సినిమాలో ఓ పాటుంటుంది. హ్మ్. సుశీల్ గారు పాడారది. తీయ తీయని మాటలతో తేనెలతో అంటే హ్మ్. హ్మ్. తీస్తారు సుమా గోతులు అని ఓ పాట. హ్మ్. 'రాజన్ నాగేంద్ర' విఠలాచార్య గారి సినిమా అది. హ్మ్. 'రాజన్ నాగేంద్ర' మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి పాటే హిందీలో గూడా ఉంది. రఫీ గారు పాడాడు. ఇలా రకరకాల పాటలని గుర్తు చేసే పద్ధతిలో హ్మ్. ఒక బోల్డ్ ఇమేజెస్‌తో ఉన్నటువంటి ఒక మెలోడీ ఏదో ఉంది ఈ సినిమాలో. హ్మ్. అలా అన్ని రకాల అన్ని ఫ్లేవర్స్‌ని మిక్స్ చేసుకుంటూ నడిచింది ట్రైలర్. అందుకని ఇది టార్గెట్ ఓరియెంటెడ్ సినిమానే. ఒక హ్మ్. హ్మ్. ప్రోగ్రామ్‌గా తీసిన సినిమాని ఒక స్పష్టమైన అవగాహనతో, ఆలోచనతో తీసిన సినిమాగా కనిపిస్తోంది. హ్మ్. హ్మ్. సో, ఫైనల్లీ ఒక క్వెషన్ అడుగుతున్నాను సార్. అంటే 'ధనుష్' లాగున్నాడు అని జెప్పి ఎప్పటినుంచో నడుస్తుంది. మీరు 'ధనుష్‌తోనే' కంపేర్ చేశారు. అలా కూడా పాపం 'ధనుష్' కూడా ఈ లుక్స్ అన్నిటిని పక్కన బ్రేక్ చేసుకొని వచ్చాడని జెప్పి. 'ధనుష్‌కి' కూడా ఎంతో కొంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది గానీ, ఇంక అది కూడా లేదు. బట్ ఈ లేదు. 'ధనుష్‌లా' కనిపిస్తున్నాడు అనేది ఎప్పటి వరకు ఇతనికి ఉపయోగపడిందేమో అనేది ఒక ఆలోచన. బట్ ఇక నుంచి ఆహ్, అది కొంచెం అతనికేమన్నా చేదు అనుభవాన్ని ఇచ్చే అవకాశం ఉందండి? ఏముండదండి. అంటే హ్మ్. ఇలా చూడగానే చాలా మందికొచ్చేటువంటి ఇది అదే. అంటే ఈ అభిప్రాయం ఈ రోజున గాదు. మొదటి హ్మ్. నుంచి హ్మ్. ఉన్నదే సినిమా పరిశ్రమలో. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోతున్న టైంలో 'బాలరాజు' సినిమా. హ్మ్. 'బాలరాజు' లాంటి సినిమా సద్దినోత్సవాలు జరిపేసుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారు ఎంట్రీ ఇచ్చాడు సినిమా పరిశ్రమలో. హ్మ్. ఆయన తీర్చిన విగ్రహంలాగా ఉంటాడాయన. ఆయన పర్సనాలిటీ. ఆయన వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది. హ్మ్. ఈ అడ్వాంటేజెస్ అన్నీ పెట్టుకొని పైగా చదువుకొనొచ్చాడాయన. ఈయనలాగా నాలుగో తరగతిలో నాటకాల్లో నుంచి సినిమాల్లోకొచ్చినవాడు కాదు. హ్మ్. కాబట్టి చాలా విషయాల్లో ఈయనకంటే బెటర్ క్యాండిడేట్ అతను. ఆయన 'పల్లెటూరి పిల్ల' సినిమాలో ఈయన్ని మింగేస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించేశాడు జనాలకి. అప్పుడు ఈయన ఆలోచనలో పడ్డాడు. మనకి ఆయన అంత హైట్ లేదు, ఆ పర్సనాలిటీ లేదు, ఆ వాయిస్ లేదు. మన భవిష్యత్తేమిటి? హ్మ్. ఇంకొక విచిత్రం ఏంటంటే, 'బాలరాజు' సద్దినోత్సవానికి నేను వెళ్ళాను అని రామారావు గారు చెప్పుకున్నాడు. హ్మ్. తర్వాత ఏదో ఫంక్షన్‌లో. కాబట్టి మనం ఇతనితో పోటీ పడాలి. పోటీ పడటమా, వెళ్ళిపోవటమా రెండే మార్గాలు. కాబట్టి మనం తక్కువ కాదు
అని ప్రూవ్ చేసుకునేటువంటి క్యారెక్టర్స్ని చూస్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా మనలాంటి అభిప్రాయం చాలామందికి ఉండుంటుంది. వాళ్ళందరూ మన్ని చూసి కనెక్ట్ అయ్యేలాగా మన వైపు తిప్పుకోవాలి అనే వ్యూహ రచనతో నేను క్యారెక్టర్లు డిజైన్ చేసుకున్నానని ఆయనే చెప్పుకున్నాడు, ఉమ్, నాగేశ్వరరావు గారే. అంటే ఒక భగ్న ప్రేమికుడి క్యారెక్టరు, అలాగే ఒక బెంగాలీ రీమేక్ సినిమా, ఒక భక్తుడి కథ, ఇలా ఈ జానర్స్లో 4 సినిమాలు సంవత్సరానికి సాలిడ్‌గా చెక్ చేసుకొని సినిమాలు చేస్తే, మనం ఇతన్ని ఎదుర్కోగలం అని ఒక స్క్రీన్ ప్లే రాసుకుని ప్రయాణం మొదలుపెట్టాడాయన. ఉమ్, ఉమ్, ఈ ఇది ఉంటుంది. కానీ ఈ దీనిలో ఆయనతో పోటీ పడటం అనేది ఇష్యూ అక్కడ. ఉమ్, అలా చాలా ఆ పర్సనాలిటీ లేకపోయినా హీరోలుగా బతికేయొచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ చాలా మందికి ఇచ్చుంటాడు కదా ఆయన. ఉమ్, కరెక్ట్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కూడా హీరో అవ్వాలంటే ఉమ్, ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నా గానీ నీ నీ ప్రెజెన్స్, నీ స్క్రీన్ ప్రెజెన్సు వాళ్ళల్లో కరెంట్ పుట్టించాలి చూస్తున్న వాళ్ళు. అది చాలు. ఉమ్. నువ్వెలా ఉన్నావు అనేది కాదు ఇష్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ థ్యాంక్ యూ. టైం.